రెక్కి నిర్వహించిన కేసులో పట్టుకుంటే గతంలో చంపిన మర్డర్ కేసులు ఏదైనా ఛేదించారా? నైట్ పడుకుందామా బాబుతో, చిన్న బాబు ఉంటాడు 5 years. పొద్దున కల్లా అదే బెడ్ పైన చనిపోయింది. దాంట్లో ఒక బీరువా డిస్టర్బ్ అయింది. కొంచెం ఏదో గోల్డ్ ఏదో డాక్యుమెంట్స్ పోయినట్టు అనిపిస్తా ఉంది. అంటే ఎవరో చంపేసి తీసుకెళ్లారేమో అనుమానం. నేను డాక్టర్ పోయి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అడిగాను, గొంతు పిసి చంపేశారు. నైట్ కొంతమంది వ్యక్తులు ఆ ఇంట్లోకి వచ్చిపోయినారని చెప్పి మళ్ళీ ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. ఇక పడుకొని నిద్రపోయేటప్పుడు దిండేసి వాళ్ళ పైన ఓ కాలు ఎవరు పట్టుకున్నారు, అది చంపేసి వాళ్ళ హస్బెండ్ గురించి అడిగిన హస్బెండ్ కొంచెం బ్యాడ్ ఫీల్ అని తెలిసింది. భార్య సతీ సావిత్రి సార్ దుమాకు ఉన్నాయని చెప్పి ఫస్ట్ అన్ని నటనలు చేసినాడు. నీ గురించి అంత తెలుసు, నువ్వు ఎక్కడెక్కడ ఎవరితో అక్కడ సంబంధాలు ఉన్నాయి, నైట్ కూడా వచ్చిపోయారు నీకు సంబంధించిన వాళ్ళే, అది కూడా తెలిసిపోయింది. సేమ్ డే నైట్ పేర్లని చెప్పేశాడు. ఇది ఎవరితో చేయించాడో వాళ్ళు ఇటువంటి కేసులు 4 చేసినారు. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారము 60 ఏళ్ల పైబడిన వారంతా కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి శస్త్రచికిత్సలకు వెళ్తున్నారు. అలా శస్త్రచికిత్సకు వెళ్లే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త అందించింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతోంది. ఈ సమస్యతో బాధపడేవారు కింద కనిపిస్తున్న నంబర్ కు ఫోన్ చేయండి, చికిత్స చేయించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైశెట్టిని. ఈరోజు మనతో ఉన్నారు సత్యసాయి పుట్టపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ ఆళ్ల శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒక మర్డర్ కేసులో పట్టుకుంటే గతంలో జరిగిన మర్డర్ కేసులు కావచ్చు, ఒక రెక్కి నిర్వహించిన కేసులో పట్టుకుంటే గతంలో చంపిన మర్డర్ కేసులు, ఇలా ఒక దొంగతనంలో పట్టుకుంటే గతంలో జరిగిన దొంగతనాలు, ఇలాంటివి అన్నీ కూడా మనకు ట్రేస్ ఉన్నాయి. అలాంటి సంఘటన ఏమన్నా మీ జర్నీలో మీరు పోలీసు స్థాయి నుంచి డిఎస్పీ వరకు, ఇప్పుడు అడిషనల్ ఎస్పీ అయ్యారు కొత్తగా అయ్యారు కాబట్టి డిఎస్పీ స్థాయి వరకు ఎక్కడ మీకు ఎదురుపడిందా, ఏదైనా ఛేదించారా అలాంటిది? వన్ టౌన్లో వేసే ఉన్నప్పుడు 1999 అనుకుంటా, అరౌండ్ దట్ ఆ ఏరియా ఉండొచ్చు. ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది స్టేషన్కి. సోన్స్ ఏరియాలో ఓల్డ్ టౌన్లో ఒక ఇంట్లో ఒక ఆమె చనిపోయింది, లేడీ, మ్యారీడ్ ఉమెన్. ఓకే. చనిపోతే ఎవరో అనానమస్ కాల్, అంటే అది పేరు చెప్పలే మనకి, ల్యాండ్ అయినప్పుడు గుర్తు సార్ ఇక్కడ ఒక ఆమె చనిపోయింది, ఆమె మరణం అనుమానంగా ఉంది, కానీ బంధువులు వాళ్ళు ఏదో గుండె నొప్పి అని చెప్పేసి వాళ్ళు అనుకొని ఆమెను పోస్ట్ మార్టం చేస్తున్నారు సార్, మీరు పోలీసులు విచారిస్తే బాగుంటుంది అని. మీరెవరంటే పెట్టేసినాడు ల్యాండ్ లైన్. నేనే రిసీవ్ చేసిన ఫోన్. సరే వెరిఫై చేద్దాం అని చెప్పేసి పోయినాం. పోతే ఓకే, వాళ్ళు ఆయన చెప్పిన వర్షన్ కరెక్టే. నైట్ పడుకుందామా బాబుతో, చిన్న బాబు ఉంటాడు 5 years. పొద్దున కల్లా అదే బెడ్ పైన చనిపోయింది. అంటే ఒంటి పైన ఏమి ఇంజరీస్ లేవు, ఏం లేవు. అంటే పడుకొని నిద్రపోతే మన మనిషి చనిపోతే ఎట్లుంటారో అదే సిమ్టమ్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ బంధువులు కూడా ఏదో గుండె నొప్పి ఏమో, హెల్త్ బాగాలేదేమో, ఆమె ఏదో హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, కంప్లైంట్ ఏమో అడిగాం, చూద్దాం పోస్ట్ మార్టం చేద్దామా అంటే వాళ్ళు వినలే. మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి కంప్లైంట్ తీసుకొని పోస్ట్ మార్టం చేసినాం, పంపించాం. దాంట్లో ఇంకోటి ఏమైందంటే దాంట్లో నేరస్థల పరిశీలన ఇంపార్టెంట్. దాంట్లో ఓకే, ఏ కేసు అయినా కానీ దాంట్లో కూడా మేము చూసినాం. దాంట్లో ఒక బీరువా డిస్టర్బ్ అయింది. దాంట్లో కొంచెం ఏదో గోల్డ్ ఏదో డాక్యుమెంట్స్ పోయినట్టు అనిపిస్తూ ఉంది. అంటే ఎవరో ఆమెను చంపేసి తీసుకెళ్లారేమో అనుమానం. నేను డాక్టర్ పోయి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని అడిగాను, ఎట్లా సార్ ఏమైనా న్యాచురల్ డెత్తా, లేకపోతే ఏమైనా హార్ట్ అటాకా, లేకపోతే ఏమైనా ఉందేమని. లేదు సార్, ఇది థ్రాట్లింగ్ చేశారంటే గొంతు పిసి చంపేశారు, క్లియర్ కనిపిస్తూ ఉంది, లోపల టిష్యూస్ డ్యామేజ్ అని చెప్పాడు. అంటే క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్, న్యాచురల్ డెత్ కాదు అని అర్థమైంది. వాళ్ళ హస్బెండ్ గురించి అడిగినాం. టీమ్స్ పంపించి క్యారెక్టర్ ఏంటి, భర్త వైపు ఏమైనా ఇబ్బంది ఉందా, ఈమె వైపు ఏమైనా ఇబ్బంది ఉందా, డిపార్ట్మెంట్లో ఏమైనా శత్రువులు ఉన్నారా, అన్ని యాంగిల్స్ వెరిఫై చేసుకుంటూ వస్తే భర్త హస్బెండ్ కొంచెం బ్యాడ్ ఫీల్ అని తెలిసింది. ఓకే, దర్యాప్తులో మనకు సోర్సెస్, తాగుతాడు, కొంచెం ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, అప్పులు చేశాడు, డబ్బు కోసం భార్యను సతాయించేవాడు, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఓకే, ఫస్ట్ సస్పెక్ట్ భర్తే మా అంతవరకు వచ్చిన ఎవిడెన్స్ లో, వేరే సోర్స్ లేదు లేదు. నైట్ కొంతమంది వ్యక్తులు ఆ ఇంట్లోకి వచ్చిపోయినారని చెప్పి మళ్ళీ ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. లేట్ ఎవరు వచ్చినట్టు సార్, ఆమె తలుపు తీసింది పైన ఉంటుంది అన్నమాట ఇల్లది. ఓకే, కింద చుట్టుపక్కల ఉండే వాళ్ళు చెప్పినారు, లేడీస్, మా పేర్లు బయట రానివద్దండి, పైకి అయితే ఎవరు 4 వచ్చారు, అన్నం కూడా తిన్నట్టుంది సార్, మళ్ళీ అంతవరకు తిప్పగలం సార్ అని చెప్పారు. అంటే అది అర్థం అయిపోయింది. ఓకే, ఇంట్లోకి ఆమెకు తెలిసే లోపలికి పోయినారు, తెలిసిన వాళ్ళే వచ్చారు, తెలిసిన వాళ్ళు వస్తారు, అంటే ఎవరికి అవకాశం ఉంది, ఎవరు ఆమెకు తెలిసిన వాళ్ళు ఆమె రక్త బంధువులు చేయాలి కదా, వాళ్ళ బ్రదర్స్ కానీ ఆమె ఆఫీస్లో కానీ ఎవరు చేసే అవకాశం లేదు. కాబట్టి భర్త బ్యాడ్ ఫీల్, చూద్దాం ఒక ప్రయత్నం అని చెప్పేసి క్రిమేషన్ అయిపోతానే భర్తను అదుపులోకి తీసుకొని మనదైన శైలిలో విచారించినాం. నా భార్య సతీ సావిత్రి సార్, నేను అంత దుమార్గున్నా అని చెప్పేసి ఫస్ట్ అన్ని నటనలు చేసినాడు. తర్వాత మనకున్న ఎవిడెన్సెస్, ఇన్ని పలానా వాళ్ళతో ఇట్లా ఉన్న డీలింగ్స్ ఉన్నాయి,
నువ్వు డబ్బుల కోసం నీ భార్యని ఇబ్బంది పెట్టినావు అని మాకు తెలుసు, మా దగ్గర రికార్డు ఉందని చెప్పేసి అట్లా మీరు ఇంటరాగేషన్ మెయిన్ సార్. కరెక్ట్. నీ గురించి అంత తెలుసు, నువ్వు ఎక్కడెక్కడ ఎవరితో అక్రమ సంబంధాలు ఉన్నాయి, నువ్వు ఏడప్పులు చేసింది, నీ భార్య ఎన్నిసార్లు సతాయించింది, మొత్తం రికార్డు బయట ఉంది. నైట్ కూడా వచ్చిపోయారు నీకు సంబంధించిన వాళ్ళే, అది కూడా తెలిసిపోయింది మాకు అని ఒప్పుకుంటే మంచిది, లేకపోతే నీ ఇష్టం. సేమ్ డే నైట్ పేర్లని చెప్పేశాడు. నా ప్లాన్ ఏదంతా, నా బంధువులు ఒక 4 ఉన్నారు వేరే ఊర్లో, వాళ్ళకి చెప్పి నా భార్య ఏమంటే నేను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వదు, తర్వాత ఈమె ఫిక్స్డ్ డిపాజిట్ బాగా ఎక్కువ చేసింది, ఆమె చనిపోతే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నాకు వస్తాయి, అదొక ఆశ, తర్వాత నాకు తెలిసిన వాళ్ళతో అక్రమ సంబంధం వాళ్ళతో నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాడు. బయట ఇది కోసం సొంత భార్యనే చేసుకుని వాళ్ళ బంధువులు చెప్పి భార్యకే ముందు చెప్పినాడు, నేను బెంగళూరు పోతున్నా రేపు వస్తాను, మన బంధువులు వస్తారు 4, రాత్రిపూట టౌన్లో పడిందంట, నువ్వు వచ్చినప్పుడు నాకు అన్నం పెట్టు, లోపలికి ఇంట్లో వస్తారు, రాత్రి పడుకుని పొద్దున వెళ్ళిపోతారని చెప్పి భర్త చెప్పినాడు కదా, బంధువులు అంటున్నాడు అని చెప్పేసి ఆమె ఏం చేసింది, 4కి వస్తేనే ఇంట్లో పాపం అన్నం పెట్టింది. అన్నం పెట్టి పాపం ఈమె మధ్యలో పడుకుంది, వాళ్ళు పైన పడుకున్నారు. పైన పడుకుంటే ఏం చేశారంటే అనుకున్న ప్లాన్ ప్రకారమే వాడు చెప్పాడు, కొడుకుని ఏం చేయొద్దని చెప్పాడు, పిల్లోని ఏం చేయొద్దు అని చెప్పేసి, దాని ప్రకారం ఈమె పడుకొని నిద్రపోయేటప్పుడు దిండేసి తలపైన అదిమి ఓ కాలు ఎవరు పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకొని అదిమి చంపేసినారు. చంపేసిన తర్వాత బాబుకి ఏం చేశారంటే టవల్తో చేతులు కాళ్ళు కట్టేసినారు, అంటే అరుస్తాడేమో అని చెప్పేసి. వాడు చిన్నపిల్లడు కదా, మాకు నిద్ర పైన అట్లే పొద్దున లేచేటప్పటికి వాడు చెప్తున్నాడు మాకు కూడా, టవల్తో నన్ను కట్టేసినారు ఎవరో తెలియదు గుర్తు అని చెప్పి చెప్తున్నాడు. అదొక చిన్న అనుమానం అండి మనకి. ఇంకా వీళ్ళని విచారించినప్పుడు పోతూ పోతూ క్రియేట్ చేసినారు సీన్. ఇంట్లో బంగారు కొద్దిగా తీసుకొని పోయారు, బీరోలోటివి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని పోయారు, అంటే ఎవరో దొంగలు బంగారం కోసం ఆమెను చంపి వెళ్ళారు, అదంతా ఈడి ప్లానే, భర్త ప్లాన్. ఇమ్మీడియట్ గా అతన్ని అదుపులో తీసుకుని అతని ద్వారా నేరస్తుల ఇళ్ళ ఊరికి పోయి ఇంటాక్ట్ ప్రాపర్టీ అప్పుడే రికవర్ అయింది, మొత్తం గోల్డ్ డాక్యుమెంట్ RS అన్ని రికవర్ చేసినాము. మేము ఏం చేస్తామంటే ఒక దర్యాప్తు అధికారిగా ఒక కేసులో ఒక దొంగతనం చేసినామంటే డెఫినెట్గా ఇంకా కేసుల్లో కూడా చేసింటాడనే అనుమానం ఉంటుంది, దాన్ని నివృత్తి చేసుకుంటాం. అందులో భాగంగా క్వశ్చన్స్ మనం వేయడం జరిగింది, ఇదేనా నేను ఇంతకుముందు ఏమైనా చేసినారా అని చెప్పేసి. చేసినట్టు గుర్తుంది మాకు, చేసినట్టు ఐడియా ఉంది అని చెప్పేసి మిగతా నిందితులు అడిగాం. అంటే ఈ భర్తకు సంబంధం లేదు, ఎవరితో చేయించాడో వాళ్ళు ఇటువంటి కేసులు 4 చేసినారు. సిద్ధాస్తులు అయితే ఇలాంటి చేస్తారనమాట. అది కూడా సేమ్ టైపే, భర్త భార్యను చంపాలని కాంటాక్ట్ ఇది కదా. ఇంకో వీళ్ళు చేసిన కేసులో భర్తను చంపాలని భార్య ఇచ్చింది, అదే ఒక కేసు. అంటే ఆమె వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని అతని వాళ్ళ కాంటాక్ట్ మర్డర్. అట్లా ఇది కాకుండా 5 కేసులు పత్తాయినాయి. వీళ్ళంతా సుపారీ కిల్లర్స్. సుపారీ కిల్లర్స్. ఇది కూడా డబ్బులు, ఇది బంధువు కాబట్టి ఇది ఫ్రీగా చేసినారు, మిగతా 4 మాత్రం డబ్బులు తీసుకొని చేసినారు. డబ్బులు తీసుకొని చేసిన వాటికి ఏమో ట్రేస్ కాలేదు, ఫ్రీగా చేసిన కేసులన్నీ మూసేసినారు పోలీసు వాళ్ళు, ఆధారాలు లేవని. ఓల్డ్ కేసెస్ అంటే దీనికంటే ముందు జరిగినాయి 2 years బ్యాక్. ఎక్కడెక్కడ చేశారు సార్ అవి? ఇది విద్యుత్ నగర్లో ఒకటి చేశారు, అంటే విద్యుత్ నగర్లో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ అనమాట అతను. ఆ ఎంప్లాయీ వాళ్ళ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగితోనే ఈ అతనికి అతని భార్యకు ఇంకో ఎంప్లాయీకి అక్రమ సంబంధం ఉంది. అతను కూడా వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈమె ప్లాన్ ఇచ్చింది, పలానా చోట వాకింగ్ వెళ్తాడు మీరు చేసేయండి, తర్వాత మనం ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇద్దరం హ్యాపీగా ఉంటామని. అట్లా అతను కిడ్నాప్ చేసి చంపేసి రైల్వే ట్రాకింగ్ పెట్టేసినారు. ఇంకా వచ్చేసి ఒకటి అటెంప్ట్ మర్డర్. ఇది విద్యుత్ నగరంలో ఒక పొలిటీషియన్ అతను కూడా అటెంప్ట్ మర్డర్ చేశారు, దాంట్లో కూడా ఇదే బ్యాచ్ల వాళ్ళు ఇద్దరు. అది కూడా కేసు అట్లే ఉండేది, పత్తాలేదు, అది బయటపడింది. తర్వాత పామిడి టోల్ గేట్ దగ్గర కూడా ఆ టోల్ గేట్ సంబంధించిన దాంట్లో 2 కేసులు ఉన్నాయి, ఆ 2 కేసులు క్లోజ్ చేసినారు. ఈ 5 కేసులు ఆ బ్యాచ్ తో బయటపడినాయి. అంటే ఒక మార్కు 5 తుకడా. న్యాయం జరగడం లేట్ కావచ్చు కానీ ఎప్పటికీ న్యాయం అయితే జరుగుతుంది, ఎప్పుడోసారి డెఫినెట్ గా ఈక్వల్ జస్టిస్ జరుగుతుంది ఖచ్చితంగా సార్. అది ఎందుకంటే నేను చేసిన కేసుల్లో నాకు తెలిసింది అదొకటి, ఒక సమన్యాయం జరుగుతుంది నేరస్తులకి. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్.